ఎలా ఉన్నారు? మోస్ట్ వాంటెడ్ అనుకుంటా ఇప్పుడు నేను. ఏందబ్బా మోస్ట్ వాంటెడా నేను ఇప్పుడు? వెయిటింగ్ బీచ్లో రా రా రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కామెడీగా ఓపెన్ చేద్దాం ఈ వీడియోని. స్టార్టింగ్లోనే సీరియస్ ఎందుకు కానీ, సరే మీరు ఏదో అంటున్నారు కదరా, పావలా బిళ్ళలు అవ్వచ్చు లేకపోతే పప్పు బిళ్ళలు అవ్వచ్చు, ఏదో ఒకటి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా సోషల్ మీడియాలో నా ట్విట్టర్ అవ్వచ్చు లేకపోతే నా ఫేస్బుక్ అఫీషియల్ పేజ్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఏది డిలీట్ చేయకోకుండా అలా ఉంచాను. అన్ని పోస్టులు అలాగే ఉన్నాయి. మేము ఓడిపోయాం కాబట్టి డిలీట్ చేసేయడాలు అలాంటివి ఏమీ లేవు. రేపు పొద్దున్న మేము గెలవబోతున్నాం అని ఇదేంటి జేజేలు కొట్టే వీడియోలతో సహా అన్ని అలాగే ఉంటాయి. కానీ ఏ ఒక్క ప్లేస్ లో కూడా నేను బీచ్కి వచ్చి బట్టలు ఓడదీస్తాను ఒక స్టేట్మెంట్ మీరు నాకు చూపించండి. నేను నిజంగానే ఓడదీస్తా వైజాగ్ వచ్చి. ఎవరో 4 పావలా బిళ్ళలో లేకపోతే పప్పు చెక్కలో అవన్నీ ఏయో క్రియేట్ చేసిన దానికి నేను బాధ్యత ఎలా వహిస్తాను? నేను ఏదైనా సరే నాది అఫీషియల్ టిక్ ఉంటుంది పక్కన, బ్లూ కలర్ టిక్. అందులో ఎక్కడైనా ఉందా? లేకపోతే ట్విట్టర్ కూడా బ్లూ టిక్ ఉంది, అందులో ఎక్కడైనా ఉందా? లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఉందా? ఎక్కడ నేను పెట్టా? ఎందుకు ట్రోల్ చేయాలనుకుంటే నేను ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్. హలో, ఐ డోంట్ ఈవెన్ కేర్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. అలా భయపడేదాన్ని అయితే ఇప్పుడు మీ దగ్గరకు ముందు నుంచుని ఇలా దర్జాగా నిలబడాల్సిన అంత ఏమంటారు అంత ధైర్యం కూడా నేను చేయను. మాకు నిజంగానే మాకే కాదు ఎవరికైనా ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు ఎమోషనలీ ఒక బాధ ఉంటది. అలా బాధ లేకపోతే నేను రోబో కాదు, నేను మనిషినే కదా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. 2 రోజులు ఫీల్ అయ్యాం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మళ్ళీ మిమ్మల్ని ఎదుర్కొనేది ఎలాగ మరి? ఈ రోజు కాకపోతే రేపైనా ప్రజల తరపు నుంచి మాట్లాడాలి కదా, సమస్యల తరపు నుంచి మాట్లాడాలి కదా. 40% ఉంది వైఎస్ఆర్సీపీకి ఓటింగ్. 40% ఆడిని ఈడిని ఈ పార్టీ ఓడిని ఆ పార్టీ ఓడిని అడుక్కుని తెచ్చుకోవాలా. వైఎస్ఆర్సీపీ సింగిల్ గా వచ్చింది. 40% ఓటింగ్ ఇప్పటికే ఉంది. మాకు ఓడిపోవచ్చు కానీ 40% ఓటింగ్ ఉంది అంటే 40% ప్రజలు మా వైపున ఉన్నారు. మా వైపున కూడా తప్పులున్నాయి. రైట్ ఉంది, లేకపోతే ఇదేంటి మేము అన్ని కరెక్ట్లే చేసాం, మేము దిద్దుకోవాల్సిన తప్పులేమీ లేవు, మేము సూపర్ అని చెప్పేసి అనుకుంటే ఈరోజు మేము గెలిచేవాళ్ళం కదా. ఖచ్చితంగా మా వైపు ఏవో ఉంటుంటాయి. మా వాళ్ళు, మా పెద్దోళ్ళు అందరూ చూసుకుంటా ఉంటారు వాటిని. మీరు మరీ దారుణంగా, అంటే నేను ఇప్పుడు రావాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే, దారుణంగా ఏందిరా ఇలా కొట్టుకుంటున్నారేంది? మొన్నటిదాకా బాబాయ్ హత్య చేసేశారు అని చెప్పేసి ఓ హెడ్డింగ్లు పెట్టిన ఆంధ్రజ్యోతి, TV5 ప్రతి హత్య వైఎస్ఆర్సీపీకి అంటగట్టేసే ఆ షర్మిల లేకపోతే ఈ TV5 వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు? ఏంది ఇలా చంపుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని? మరి మేము అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన వాళ్ళందరూ తమిళనాడు బారిపోయారా, లేకపోతే ముంబై బారిపోయారా, శ్రీలంక బారిపోయారా, ఎక్కడికి బారిపోయారు? ఆంధ్రాలోనే కదా ఉన్నారు. మిమ్మల్ని ఏమైనా చంపేశామా? మిమ్మల్ని ఏమైనా కొట్టేశామా? మీరు ఎలాంటి ట్రోలింగ్లు చేశారు సోషల్ మీడియాలో? ఎలాంటి ట్రోలింగ్లు చేశారు? ఎలాంటి కమెంట్స్ పెట్టారు? భారతమ్మ మీద ఎలాంటి కమెంట్స్ పెట్టారు? జగనన్నని స్వాతి రెడ్డి అనే చెప్పి శ్వేతా చౌదరి అనే ఒక అమ్మాయిని జగనన్నని కొజ్జా జగన్ అని చెప్పేసి తిట్టించారు. కొజ్జా ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పటికే పోస్టులుంటే వెళ్ళి చూడండి. భారతమ్మని అన్యాయంగా మాట్లాడారు. సరే, ఇదేంటి వైఎస్ఆర్ అలా మాట్లాడితే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మీ వాళ్ళు ఏమన్నా అనలేదా అని అంటే, నేను ఒక్కటే చెప్తున్నా, అబ్బాయి ఎంత సోదెంగను గాని తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంగబలం అర్ధబలం, మీకు కొంచెం తెలుగు తెలిస్తే ఈ మాట అర్థం అవుతుంది. అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళని మీరు కొట్టుకుని చావండి. కేసులు పెట్టుకుంటారో లేకపోతే బాహాబాహీలకు దిగుతారో, మీకు సెక్యూరిటీగా గన్మెన్లు ఉంటారు.
జెడ్ కేటగిరీలు ఉంటాయి. మీరు ఏమైనా ఇదేంటి అద్దాల మేడల్లో కూర్చుని వేసేసుకోండ్రా, కొట్టేసుకోండ్రా, చంపేసుకోండ్రా, బాంబులు వేసేసుకోండ్రా. ఏంది ఏంది లోకేష్ ఇది? ఏంది లోకేష్ ఇది? ఏంది లోకేష్ ఇది? లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు? ఏంటిది? మా అమ్మ తిట్టారు అని అన్నావు కదా. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లలకు కూడా అమ్మలు ఉన్నారు కదా. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఎన్ని పోస్ట్ చేస్తున్నారు, ఎన్ని దాడులు పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ అమ్మలు ఉన్నారుగా, వాళ్ళందరూ ఏడుస్తున్నారుగా, వాళ్ళందరికీ పిల్లలు, ఈ పిల్లలేగా, బిడ్డలేగా. వాళ్ళందరికీ కడుపు కోతకు వస్తారా? వాళ్ళకి ఏమన్నా సెక్యూరిటీగా గన్మెన్లు ఉన్నారా? ఇప్పుడు మీరు కొడాలి నాని ఇంటి మీద కోడిగుడ్లు వేశారు, ఓకే, అతనికంటూ ఇదేంటి గన్మెన్లు ఉన్నారు, లేకపోతే ఇది ఉన్నారు, మీకు ఏదో కోపం ఉంది, మీ కమ్మోడై ఉండి మిమ్మల్ని తిట్టాడని చెప్పేసి ఏదో అన్నారు. పోలీసులు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర. ఈ చిన్న పిల్లల ఇంటి దగ్గర ఎవరుంటారు చెప్పు? ఈ పిల్లల ఇంటి దగ్గర ఎవరుంటారు సెక్యూరిటీగా? 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడం ఒక మగతనమా? చిన్నపిల్లల్ని ఇంటికి వచ్చి 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడం మగతనమా? మీరు నిజంగా వైఎస్ఆర్సీపీని ఓడించినందుకు కూడా నాకు ఎక్కువ కోపం లేదు. అవునా? నిజమా? కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడుతున్నారు చూసారా? నో, దిస్ ఇస్ నాట్ రైట్. గెలుపులు ఓటములు రాజకీయంలో సహజం. ఓకే, మీరు ఒకసారి గెలుస్తారు, మేము ఒకసారి గెలుస్తాం, మళ్ళీ మీరు కొడితే మేము లెగుస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం. ఇదంతా జరుగుతూ ఉంటది. కానీ ఏంది హత్యలు, ఏంది కోసుకోవడాలు, ఏంది పొడుచుకోవడాలు? చోద్యం చేస్తున్నారా? ఇదేంటి అద్దాల మేడల్లో కూర్చుని? మీకు మాత్రం జెడ్ కేటగిరీలా? అసలు జగనన్న ఉన్నప్పుడు జగనన్న మీదే రాళ్లేసి కొట్టారు మీరు. ఇదా మగతనం? 10 మంది వెళ్ళి ఒక్కడిని కొట్టడం మగతనమా? కోసుకుంటుంటే మొత్తం మేం కాదు భయపడేది, వైఎస్ఆర్సీపీ ఒకటే భయపడే పరిస్థితి లేదు అక్కడ. మొత్తం ఆంధ్ర జనం అంతా భయపడుతున్నారు. ఈ మోక ఎక్కడొచ్చి మా ఇంటి మీద పడుతుందో అని. ఇదా మీకు ఓటేసి గెలిపించినందుకు? మా మీద నమ్మకం సన్నగిల్లిందని చెప్పి ఒక 60% మంది మీకు ఓట్లు వేశారు అనుకో. ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ప్రజలు కాపాడటం అంటే ఇదా? లా అండ్ ఆర్డర్ ని ఇదేంటి లైన్ లో పెట్టడం అంటే ఇదా? లా అండ్ ఆర్డర్ ని లైన్ లో పెట్టడం అంటే ఇదా? కోడిగుడ్లు వేసి కొట్టించడం 10 మంది వెళ్ళి. ఇప్పుడు మీకు లోకేష్ ఏమని పిలిపించాడు? మీరు ఎన్ని కేసులన్నా పెట్టించుకోండి, మేమున్నాం, నేను బయటికి తీసుకొస్తా, కేసులన్నీ నేను చూసుకుంటా. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అలాంటి వాడికి అంత పెద్ద పదవి ఇస్తా, నామినేటెడ్ పదవి ఇస్తా అని చెప్పేసి చెప్పాడు. దానికోసమేగా ఈ చిల్లర ఇవన్నీ రాళ్లేసి కొట్టుకోవడం, పొడుచుకోవడం, ఇదేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టడం. దీని అంతటికి బేస్ లైన్ ఏంటి? లోకేష్ నామినేటెడ్ పదవిస్తాను అన్న దానికి ఈ రోజు అసలు నా కొడుకులు మొన్నటిదాకా కాలేజీలకు కూడా పిత్తుకుంటా వెళ్ళే నా కొడుకులు అందరూ ఈ రోజు బయటకు వచ్చి కోడిగుడ్లు వేసుకుని, టమాటాలు వేసుకుని, లేకపోతే ఇంత బ్లేడ్లు వేసుకుని రోడ్ల మీద పడి రౌడీల్లాగా తయారయ్యారు. ఇదే టీడీపీ సాధించిన విజయం. బాగుంది, ఎక్సలెంట్. మీరు సాధించిన విజయం ఏంటంటే చిన్నపిల్లల్ని రౌడీలుగా తయారు చేసి మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీదకి వెళ్ళి కోసేయండ్రా, పొడిసేయండ్రా. ఇద్దా? ఇందుకా మీరు అధికారంలోకి వచ్చింది? అంతేగా. మాకు గాజులు వేసుకుని ఉన్నామా? మేము తెగిస్తే ఎంతసేపు? మాకు లేరా? కడప గురించి తెలుసు కదా, కడప గురించి తెలుసా? రాయలసీమ ఫ్యాక్షనిజం తెలుసా? మేం తెగిస్తే ఎంతసేపు రా? మీరు సెక్యూరిటీ, ఇక్కడ గొద్దెనకాల ఒక సెక్యూరిటీ, ఈ గొద్దెనకాల ఒక సెక్యూరిటీ, ఈ సంకనకాల ఒక సెక్యూరిటీ, ఈ సంఖలో ఒక సెక్యూరిటీ పెట్టుకుని మీరు బయటకు వచ్చి ఈ పిల్లల్ని రెచ్చగొట్టడం తప్ప మీరు కనీసం కాలెచ్చి ఇలా కొట్టేంత కెపాసిటీ కూడా ఉందా మీ పిల్లలకి?
ఏంటి భయపడతామా ఏంటి? కేసులు పెడతారు, జైల్లో పెడతారు, 4 ఉతుకుతారు, లేకపోతే కోర్టు కేసులు పెడతారు. ఇంతేగా? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? ఇందుకేనా గెలిచారు? కక్ష సాధించుకోవడానికా? ప్రజలకు సేవ చేయడానికి కాదా? నేను ఇంకా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, ఆంధ్రాన్ని నిలబెట్టడానికి వచ్చారు అనుకున్నా. అందుకు కాదా? జగనన్నని టార్గెట్ చేయడం కోసం వచ్చారు, జగనన్న సపోర్ట్ చేయడం సపోర్టర్ ని కొట్టడానికి చంపడానికి వచ్చారు మీరు అధికారంలోకి. వా, నాకు తెలియలా. ఆంధ్ర జనానికి కూడా పిచ్చోళ్ళు, వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటుంది. అబ్బా మేము చాలా సేఫ్ అయిన ప్లేస్ లో ఉన్నామమ్మా, మొన్నటిదాకా రాజధాని లేదని చెప్పేసి ఇదిగో చంద్రబాబు నాయుడు గారికి వేసాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎటు నుంచి ఎవరిని పొడవడానికి ఎవరిని పంపిస్తాడో మాకు తెలియదు అని చెప్పేసి చాలా ఆనందంగా ఉండి ఉంటారు ఆంధ్ర ప్రజలందరూ. వేసారుగా, అనుభవించండి. సోషల్ మీడియాలో ఎంతసేపు చంపేస్తాం, పొడిసేస్తాం, ఆంధ్రాలో అడుగుపెట్టు, మా ఇంట్లో అడుగుపెట్టు, మేము పీకుతాం, పొడుస్తాం. ఏందిరా ఇది? ఏం చదువుకుంటున్నారు మీరు? ఏం చదువుకుంటారు మీరు? కాలేజీలకు వెళ్ళి మీ అమ్మ నాన్నలు నేర్పింది పాఠాలు ఇయ్యా? మీ రాజకీయ నాయకుడు నేర్పింది ఇదా? ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కదా కావాలనుకున్నారు మీరు. మాకు రాజధాని కావాలని కదా ఓటేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా బాగా ఏలుతాడని కదా వేసుకున్నారు, రౌడీజం చేయడానిక? మీకైనా చేతులున్నాయి, మేము కొట్టలేవా? మా దగ్గర కోడిగుడ్లు లేవా? మా దగ్గర టమాటాలు లేవా? మా దగ్గర కత్తులు రావా? మరి దస్తగిరి గారు అన్నాడు కదా మేమే చంపేశామని చెప్పి. మేము ఓటమిని అంగీకరిస్తున్నాం, ధైర్యంగా అంగీకరిస్తున్నాం, నిలబడతాం, మళ్ళీ నిలబడతాం. ఏ చంద్రబాబు నాయుడు ఓడిపోలా? ఎన్నిసార్లు ఓడిపోయాడు, ఎన్నిసార్లు గెలిచాడు? ఒక హీరో కన్నాక ఫ్లాపులు వస్తాయి, హిట్లు వస్తాయి. ఒక రాజకీయ నాయకుడు అన్నాక గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది, నిలబడతాడు, పడతాడు. బీజేపీ ఎన్నిసార్లమ్మా, ఎన్ని సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చుందమ్మా, ఎన్ని రోజులమ్మా వెయిట్ చేసింది ఒక గెలుపు కోసం? వదలలేదే పార్టీని. 11 సీట్లు కాదు, ఒక్క సీటు కూడా రాకపోయినా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా రాజకీయాలు చేశాడు. మాకు 11 సీట్లు వచ్చినాయి, మాకేం భయం? ఇన్ని సంవత్సరాలు పట్టింది పావలాడుకి ఒక సీట్ రావడానికి. ఇన్ని సంకలు నాకితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచాడు ఆయన. అదే ఆయన పార్టీలో ఏమైనా గెలిచారో ఏమో నాకు తెలియదు. ఇతను ఎమ్మెల్యేగా రావడానికి ఇన్ని సంవత్సరాలు బట్టి ఇన్ని సంకలు నాకితేనే గానీ అతను ఎమ్మెల్యే అవలా. దానికి ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి జైల్లో వేసామా జైల్లో? పవన్ కళ్యాణ్ గారి పిల్ల పావుల బిళ్ళగాళ్ళని అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసామా? మీరు రోజాని కూడా ఎయిర్పోర్ట్ లో కొట్టారు, తీసుకెళ్లి మిమ్మల్ని ఏమైనా జైల్లో వేసామా? కొట్టామా? లాఠీ చార్జీలు చేసామా? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న కాపులు చాలా మంది పిల్లలు గ్రూపులుగా తయారయ్యి గొడవలు పడి అసలు సోషల్ మీడియాలో వినకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు ఎన్ని చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని జగనన్నని కొజ్జాలు, లేకపోతే వాళ్ళ ఆవిడ ఇలాగా, వాళ్ళ ఆవిడ అలాగా, వైఎస్ఆర్సీపీ నాయకులను అవమానం చేసినా మిమ్మల్ని ఏ రోజు ఏమి చేయలేదు. అందుక ఈ సన్మానం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుక, మీరు తప్పు చేస్తున్నా కూడా సాటి తమ్ముళ్ళు అని భరించినందుక. మీరు ఒక పార్టీని నమ్మారు, మీ నాయకుడు మీకు గొప్ప, తప్పులేదు. ఎవడు ఒకటే నాయకుడిని నమ్మాలని లేదు, నీకెవరో నచ్చుతారు, నువ్వు నమ్ము. నీకు ఇప్పుడు ఏదో అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇలా కొట్టడాలు, పొడుచుకోవడాలు ఏందిరా ఇది? ఏం సంస్కారం అమ్మా? మీ ఇంట్లో అమ్మా నాన్నలు ఉన్నట్టు ఆ పిల్లోడికి కూడా అమ్మా నాన్నలు ఉండరు? తప్పు కాదు?
గెలిచేసిన సంబరంలో పడిపోయి కేసులు పెట్టించుకుంటే రేపు పొద్దున నువ్వు తిరగద్దు. నామినేటెడ్ పదవులు ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు మీరు 100 మంది రోడ్ల మీద పడి పొడుచుకుంటున్నారు. ఎంతమందికి 100 మందికి నామినేటెడ్ పదవులు ఎలా ఇస్తారు? కోర్టు కేసులు ఎలా తిరుగుతారు? ఆ ఫీజులు ఎవరు కడతారు? లాయర్లకి. పోలీసులు పిలిచినప్పుడల్లా వెళ్లాల్సి వస్తుంది. ఎలా అయినా ఒక కేసు మీ మీద ఉందనుకోండి, ఈ రోజు ఈ ప్రభుత్వం పోయింది, రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ మీద కేసు అలాగే ఉంటది, నీ మీద నడుస్తా ఉంటది. అప్పుడు నీకు తిత్తి తీయాలా? టైం ఎప్పుడు ఒకలా ఉండదు. ఈ రోజు ఒక్కడిది ఉంటది, రేపొద్దున ఇంకొకటిది ఉంటది. రివెంజే లక్ష్యంగా పెట్టుకుంటే మాత్రం అది మా పార్టీ అయినా సరే, మీ పార్టీ అయినా సరే, నేను ఎవరికైనా ఒకటే చెప్తాను, రివెంజ్ వద్దు. రివెంజ్ వద్దు అంటే నేను చేసింది కూడా ఒకటి చెప్పుకోవాలి. ఇక్కడ నీతి సూత్రాలు చెప్పేటప్పుడు నేను చేసింది ఏంటో కూడా మీకు చెప్పాలి. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టా, ఓచకోత అని చెప్పి. దానికి వివరణ ఇస్తా. పల్నాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే గనక వైఎస్ఆర్సీపీకి ఓటేశారని చెప్పేసి తల్లిని చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, మీరు నిజంగా నేను చెప్పడం కాదు, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకుని, మొత్తం గూగుల్ ఓపెన్ చేసుకుని, న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసుకుని అన్ని క్లియర్ గా చూడాలి. శ్రీరెడ్డి మాట్లాడిందంటే వివరణ కోరంటే తప్పు లేదు, నేను చెప్తా నేను ఎందుకు మాట్లాడానో కూడా. తల్లిని చంపేశాడు వైఎస్ఆర్సీపీని ఓటేసినందుకు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని చెప్పేసి కొట్టుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సర్పంచ్లు వాళ్ళు ఉంటారు కదా, ఏదో గ్రామీణ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు. అలాగే పల్నాడులో చాలా పెద్ద ఎత్తున కొట్టుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి పసుపు టవల్స్ వేసుకుని విపరీతంగా కుమ్ముడే కుమ్ముడు చేసిన వీడియోలు మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటాయి. అలాగే దస్తగిరి అనేటోడు అవినాష్ రెడ్డి నిన్ను ఓడిస్తా, అవినాష్ రెడ్డి నా సంగతి నీకు తెలీదు, దస్తగిరి నిన్ను పొడుస్తా, నిన్ను ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి రౌడీజాలు, ఇళ్ల మీదకెళ్లి రౌడీజాలు చేసిన దస్తగిరి వీడియో చూడండి. అలాగే టీడీపీ కార్యకర్తలే కాదు, ఎవరైతే రౌడీజం షర్మిల, ఆమె ఇప్పుడు కనబడిందా అండి? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైనా మనిషి కనబడిందా? ఒక వీడియో రిలీజ్ చేసిందా అండి? ఆంధ్ర గురించి ఒక మాట మాట్లాడిందా? ఎక్కడుందండి? సునీత ఎక్కడా? షర్మిల ఎక్కడా? మా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మీకు కనబడుతున్నారు కదా, ఎక్కడికి పారిపోలేదు కదా, కనబడుతున్నారు కదా మీ కళ్ళెదుట. ఏరిళ్ళు ఎందుకు వచ్చారు ఆంధ్రాకి? జగనన్న గురించి చెడుగా ప్రచారం చేసి, జగనన్నని దించేసి, జగనన్నని ప్రాబ్లమ్స్ లోకి నెట్టేసి, ఆయన ఏడుస్తూ ఉంటే ఆనందించడానికి వచ్చిన రాక్షస మందది. వాళ్ళు కూడా జగనన్న మీద ప్రతాపాలు చూపిస్తుంటే అప్పుడన్నా ఆ రౌడీలను ఉద్దేశించి దస్తగిరి, షర్మిల, లేకపోతే ఈ పచ్చ టవల్స్ వేసుకుని వచ్చి జనాల్ని, పిల్లల్ని కొట్టిన వాళ్ళని, అరే వైఎస్ఆర్సీపీ రానివ్వండి, మీ అందరికి ఓచకోతుంటది అని చెప్పేసి చెప్పా. తప్ప బెండవుతా, చేతులు కట్టుకుంటా, మోకాళ్ళ మీద కూర్చుంటా. తప్పు చేసినోడిని నువ్వు శిక్ష అనుభవించాలి అని ఏ గుండె ఉన్న వాళ్ళైనా, ఏ మంచి వ్యక్తి అయినా, నేను నిజంగా మంచి వ్యక్తినే. నిజంగా చాలా మంది ఎవరైతే నన్ను బెదిరించారో వాళ్ళందరికీతో పోలిస్తే నేను చాలా మంచి వ్యక్తిని. నేను మంచిగా కోరుకున్నా. అన్యాయంగా కొట్టిన వాళ్ళని, అన్యాయంగా రౌడీజం చేసిన వాళ్ళని మీ అందరికీ ఓచకోత కోయించాలి రా అని అన్న. మీరందరూ చెప్పండి, నేను చేసింది తప్ప? అమాయకులు కొట్టే వాళ్ళని మీ అందరికీ ఓచకోత కోయిస్తా అని చెప్పడం తప్ప? ఈ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే. మీ సొంత చెల్లి, మీ సొంత అక్కో మీ గురించి బజార్కు వచ్చి చెత్త మాటలు మాట్లాడుతుంటే ఇంటి పరువు పోతుంది అని చెప్పేసి మీరు తిట్టుకుంటారా? ఏంది ఇలా చేస్తుంది కర్మ అని చెప్పేసి అనుకుంటారా, అనుకోరా? నాకు చెప్పండి. సంతోషమా షర్మిలక? సంతోషమా?
బాగా సంతోషపడక్క. నాశనం చేసావు కదా, సతుకులు కొట్టం కదక్క. వైఎస్ఆర్సీపీని నాశనం చేసావు కదక్క. ఎంత కష్టపడ్డాం వైఎస్ఆర్సీపీ కోసం. మీరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రోజా మీద చేయేశారు మీరు. అనేక మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళని కొట్టారు మీరు. అప్పుడు కూడా మీ మీద పెద్ద యాక్షన్స్ ఏం లేవు. షర్మిల లాంటి వాళ్ళు ఆంధ్రాలో ఉన్నప్పుడు, ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన సీఎం గా ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ నేను ఓచపోతా అని చెప్పింది ఎప్పుడంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ అన్న చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటది. ఆ టైం చూసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఊచకోత కోసారు, అడ్డదిడ్డగా కొట్టే పడేశారు. అలాంటప్పుడు మాట్లాడాను ఊచకోత కొయ్యాలని చెప్పి. ఆనందం అక్క, బాగున్నారక్క? అమ్మా విజయమ్మ, నమస్తే అమ్మా. మీలాంటి లేడీస్ వందనాలమ్మా. నేను నిజంగా ఒక రాకాసులాగా కనిపిస్తానేమో గాని నా మనసు నిజంగా అంత రాకాసిది కాదు. అన్యాయం అని తెలిస్తే గనక నేనేమైనా పర్వాలేదు, అవతలోడి కోసం నిలబడతా నేను. అది నా మంచితనం, నా చెడ్డతనం మీరు నిర్ణయించండి. నేను శత్రువు కూడా నాకు కన్నీళ్లు కనిపించకూడదని చెప్పేసి నేను నిజంగా చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అండి. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఈ రోజుకి నిజంగా మళ్ళీ మీ అందరికీ ఆంధ్రాలో కష్టం వస్తే మీకోసం నిలబడేది వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే నా లాంటి తెగించిన నోరు. ఎందుకంటే మీరు ప్రేమించకపోయినా మేము పిచ్చోళ్ళం కదా, మేము మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. మా మంచితనమో లేకపోతే మా మనసు మీకు అర్థమై ఉండకపోవచ్చు, ఏదో ఒక రోజు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడే కదా వచ్చారు వీళ్ళు. 5 సంవత్సరాలు ఉంది. ఆ 5 సంవత్సరాల్లో ఏం చేస్తారో చూద్దాం. మీరెంత సంతోషంగా ఉంటారో, మీరు సంతోషంగా లేకపోతే దానికి మేమేం చేయాలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము చేస్తాం. ఇప్పటికీ ట్రోల్ చేసుకుంటే లోకేష్ అన్న వద్దు, లోకేష్ మా అన్ననే అన్న అని పిలుస్తా. అబ్బో కమలాసన్, దానికి ఒక వాల్యూ ఇచ్చాను. మిమ్మల్ని అన్న అని పిలవలేకపోతున్నాను, ఎందుకంటే ఇంత దారుణంగా హింసకు ఒడిగడుతుంటే అన్న అని ఆప్యాయంగా పిలవలేకపోతున్నాను. లోకేష్, మీరు గాయత్రి, అనూష ఉండవల్లి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఆంధ్రాలోనే పెట్టి మీరు అందరూ తిట్టించారన్నా. లోకేష్, మేము ఏ రోజు వాళ్ళని ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టలా. కానీ మీ వాళ్ళు చూడండి, శ్రీరెడ్డి, నీ గుద్ద మీద దెంగుతాం, నీ గుద్ద చెక్కేస్తాం, నీ గుద్దలో అది చేస్తాం, ఇంకా మొత్తం అయ్యే భాష. ఇంక అదే, అంతకన్నా మంచిగా ఎత్తుకుందాం అంటే ఒక మంచి పదం ఉండదు వాళ్ళ దగ్గర. మరి మీ లేడీస్ అందరినీ, మీ పార్టీ లేడీస్ అందరినీ తీసుకొచ్చి మేము జైల్లో వేసామన్నా? ఛీ లోకేష్, మేము వేసామా? లేదు, నేను బెగ్ చేయడానికి కూడా లేము. కానీ ఒక విషయంలో నువ్వు గ్రేట్ అని ఒప్పుకోవాలి. టీడీపీ పార్టీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు తప్పు చేయని ఒప్పు చేయని వాళ్ళు జైల్లో పెడితే గనక ఫస్ట్ లోకేష్ టీము వెళ్ళిపోయి వాళ్ళకి ఇదేంటి లాయర్లు తీసుకెళ్లి రిలీజ్ చేసుకుని వస్తారు. అది మెచ్చుకోవాలి మనం. 2, టీడీపీ కార్యాలయానికి ఎవడైనా వెళ్ళి హెల్ప్ చేసుకుని టీడీపీ కార్యకర్త అనగానే ఒక హోదా ఇచ్చేసినట్టు అవుతుంది. మాది టీడీపీ పార్టీ అని ఓన్ చేసుకుంటాడు. ఎందుకు? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తారు,
వాడికి ఒక పచ్చ టవల్ ఇస్తారు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తారు, వాడి కాళ్ళు ఇరిగిపోతే వెళ్ళి పరామర్శలు చేస్తారు. లోకేష్ వెళ్తాడు, లేకపోతే లోకేష్ తరపు నుంచి ఒక టీం వెళ్తుంది. వాళ్ళు కార్యకర్తల్ని ఇంత బాగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం వలన వాళ్ళకి భయం భక్తి అనేది లేకుండా పోయింది. మీ దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. మీరిచ్చిన అతి చనువుని అతిగా తీసుకుని మాకేమైనా అయితే లోకేష్ ఉన్నాడులే, మాకేమైనా కోర్టు కేసులు పెడితే లోకేష్ ఉన్నాడులే అని చెప్పేసి తెగించే మనస్తత్వం ఒకటి వస్తుంటే, రెండు వైఎస్ఆర్సీపీ నేర్చుకోవాలి. ఇది ఏం నేర్చుకోవాలి? పొడిసేడాలు సంపేడాలు కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని కేర్ చేయాలి. కేర్. వాడికి ఒక ఇన్సూరెన్స్ చేయడం, మన కార్యకర్త ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక పరామర్శ, మన కార్యకర్తకి ఏదైనా జరిగితే ఒక భరోసా, మన కార్యకర్త అనేవాడితో ఒక కనెక్షన్ అనేది లేకపోవడం వలన ఎవడు కార్యకర్తలాగా ఫీల్ అయ్యి ఓట్లు వేయించలే. ఈరోజు నేను వెళ్ళిన పెనమలూరు నియోజకవర్గంలో అక్కడ అసలు నాకు వైఎస్ఆర్సీపీ సంబంధించి 4 ఓటు వేయించే వాళ్ళు లేరు. అక్కడ లేరు. మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాము. కార్యకర్తతో మనకి కనెక్షన్ లేదు, ఎమ్మెల్యే ఎంపీలతో కనెక్షన్ లేదు. అన్ని వాలంటీర్ మీద పెట్టారు. ఒక్క వాలంటీర్ నువ్వు 5,000 జీతం ఇస్తే ఇంక ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీ ఎందుకు? వీళ్ళందరూ వీళ్ళ కార్యకర్తలకి వీళ్ళకి అనుసంధానం చేయడానికి ఏముంది? ఇంకా వాళ్ళు వచ్చి ఎవడొకరిని ఏదో ఒకటి అనడానికి తప్ప, మన ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా వచ్చి ఒక పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు, మనం పవన్ కళ్యాణ్ ని ఏదో ఒకటి అనాలి అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడానికి తప్ప ఎమ్మెల్యే ఎంపీలకి వర్క్ ఏది? జనాల్లోకి ఇదేంటి, మనం వీడు పెద్దగా కనెక్షన్ మెయింటైన్ చేయలేదు, అందుకని వీడికి ఎమ్మెల్యే సీట్ ఈసారి ఇవ్వను అని చెప్పేసి జగనన్న చెప్పాడు. కానీ అసలు నువ్వు జనాలతో ఎక్కడ ఇన్వాల్వ్ చేసావు జగనన్న వాళ్ళని? కానీ ఈ టైంలో ఈ మాట మాట్లాడకూడదు. నేను ఒకటే చెప్తున్నా జగనన్న, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఎంపీలతో నువ్వు అనుసంధానంగా ఉండాలి, నువ్వు అవైలబిలిటీలో ఉండాలి. నేను నీ కోటరీని ఏమనను, నిన్ను ఏమనను, నువ్వు తీసుకునే డెసిషన్స్, మీరు చేసిన పాలన నేను తప్పు పట్టను. నువ్వు మా నాయకుడివి, మా ప్రాణానివి, మా నాయకుడివి. అయినా కానీ నువ్వు కొన్ని సూచనలు తీసుకోవాలి జగనన్న. ఎందుకంటే మా ప్రాణం అంటే మేము నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం, కానీ పోగొట్టుకోవడానికి ట్రై చెయ్యం. 5,000 శాలరీ తీసుకునే వాలంటీరు 10,000 ఇస్తే వేరే వాళ్ళకు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటదన్నా. మోస్ట్ ఆఫ్ ద శాతం నువ్వు ఎమ్మెల్యేలని ఎక్కువ నమ్మాలి. ఎమ్మెల్యేలు ఏం చేస్తారో తెలుసా? కార్యకర్త డైరెక్ట్ గా వస్తాడు, అన్నా మాకు ఈ పని అవ్వట్లేదన్నా, మీరు ఒక కాల్ చేయండి అన్నా అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, సరే అమ్మా అన్నా మా ఊళ్ళో గుడి కడుతున్నామన్నా, ఏమన్నా చందా ఇవ్వండి అన్నా. ఓకే తీసుకో. అన్నా మా ఇంట్లో పెళ్లి కుదిరిందన్నా, కొంచెం కష్టాల్లో ఉన్నామన్నా, ఇదిగో తీసుకో. ఎమ్మెల్యే అనేవాడు ఇన్ని రకాలుగా వాడి సొంత డబ్బో, లేకపోతే ఇదేంటి వాడు సంపాదించుకున్న డబ్బో, లేకపోతే వాడి శాలరీ డబ్బో ఏదో ఒకటి తీసుకొచ్చి ప్రజలకు ఇస్తాడు. ఏది కనెక్షన్? అన్నిటికీ వాలంటీర్లు. అండ్ మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా నేను ఇంక చెప్పక్కర్లేదు. మీరు రోజుకి ఒక మినిమం ఒక 4-5 ఎమ్మెల్యేలు 2-3 ఎంపీల కన్నా మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకునేలాగా పాత మన వైఎస్ఆర్ గారు చేసిన పద్ధతిని మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జగనన్న. లోకేష్ కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకోవడంలో నిజంగా 100కి 100 మార్కులు ఇచ్చేయచ్చు. మనం కూడా నేనేమి ఇదేంటి నేర్చుకోవడంలో ఏం తప్పులేదు. రాజకీయం ఇప్పుడు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఎలా నడుచుకుంటుంది, వాళ్ళు ఎక్కడ విన్ అవుతున్నారు అని చూసి నేర్చుకోవడంలో తప్పే లేదు.
మనం ఫెయిల్ అయ్యామని చెప్పేసి నేను అనట్లేదు, కానీ కొన్ని మనం యాడ్ చేసుకోవాలి మన పార్టీకి. కార్యకర్తలు చాలా అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళందరినీ దగ్గరకు తీసుకోవాలి. మనకి జనం వచ్చారు కానీ ఓట్లేయి మనం ఓడిపోయాం కదా. 40% ఓట్లు ఇప్పటికే అలాగే ఉన్నాయి జగనన్న. మనం మనం సేఫే. కాకపోతే కొన్ని మనం పికప్ చేసుకుందాం. నేను మళ్ళీ వివరంగా నేను ఏ విషయాల్లో నేను కూడా డౌట్ పడ్డానో ఆ వీడియో నేను తొందరలో మీకు సలహాల రూపంలో, అంటే నేను ఉడతా భక్తిగా అన్నా, నేనేం మీ స్థాయి కాదు, నన్ను ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలోకి తీసుకోలేదు కదన్నా. నేను ఇప్పుడు గెలిస్తే నన్ను ఏకను ఊదినట్టు ఊదేసేవాళ్ళేమో, అక్కడ మీ గడప దగ్గర కూడా వచ్చేదాన్ని కాదేమో జగనన్న, అంత దాకా కూడా నాకు అర్హత ఉండేది కాదేమో. ఇప్పుడు అడుగుతున్నా జగనన్న, ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకోనివ్వండి. ఎవరైనా ఓడిపోతే ఆ పార్టీ నుంచి వేరే పార్టీకి పోతారు జగనన్న. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీలో చేర్చుకోండి అని అడుక్కోవాల్సిన స్థాయి ఇదిలో ఉన్నాం మేము. నేను తప్పుగా మాట్లాడుంటే ఆందోళనలో నన్ను క్షమించండి జగనన్న. కానీ గెలిస్తే ఒకవేళ మీకు చెడ్డ పేరు అనుకునే వాళ్ళేమో. ఇప్పుడు ఎలాగా మనం ఓడిపోయాం కాబట్టి నాకున్న కొంచెం నాలెడ్జ్ ని ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఉపయోగపడేలాగా నా వంతు నా కృషిని నన్ను చేయనివ్వండి జగనన్న, ప్లీజ్. ప్లీజ్ ఈ వీడియో ఈ లాస్ట్ బిట్ అయినా కట్ చేసి ఎవరైనా యూట్యూబ్ లో పెట్టి జగనన్న దాకా వెళ్లే వరకు ప్లీజ్ తీసుకెళ్ళండి. సరే, నేను గెలుస్తున్నారు జగనన్న, ఈ టైంలో నాకున్న బ్లాక్ మార్క్ ఏమన్నా ఆయనకి అంటుతుందేమో అని నేను కూడా వదిలేసాను. ఎప్పుడు ట్రై చేయలేదు పార్టీలోకి వెళ్ళడానికి, లేకపోతే ఇంకొకటి ఎంత చేసినా గానీ నేను ఏ రోజు సరే మన వాళ్ళు నాకు వైఎస్ఆర్సీపీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా మన కార్యకర్తలు ఎవరైతే ఎక్కువ కృషి చేశారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారు, ప్లస్ మళ్ళీ ఏదో ఒక స్థాయిలో కూర్చోబెడతారు అని చెప్పేసి అన్నారు. మాకు స్థాయి వద్దు జగనన్న, మీ దగ్గర ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాలు, వైఎస్ఆర్సీపీలో ఒక చిన్న ప్లేస్ ఇస్తే చాలు, మాకంటూ ఇంత పని చెప్తే చాలు, మీకోసం పని చేస్తాం. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, లేకపోతే పెద్ద పేరు లేకపోవచ్చు, లేకపోతే మా నాన్న ఒక రాజకీయ నాయకుడు కాకపోయి ఉండొచ్చు, కానీ మీ మీద గుండెల నిండా ప్రేమ ఉంది, ఏ మాత్రం కల్మషం లేని ప్రేమ ఉంది. ఇదొకటే అన్న నా దగ్గర పెట్టుబడి. ఇది మీకు ఓకే అనుకుంటే నాకు ఏదో ఒకటి వైఎస్ఆర్సీపీలో చిన్న స్థానం ఇవ్వండి అన్న. లేదు నేను ఒక మచ్చ అనుకుంటే వదిలేయండి, అది ఇమీడియట్ గా తీసుకోండి నిర్ణయం అని చెప్పేసి నేను అనట్లేదు. కానీ మేము చాలా ఇన్సెక్యూరిటీతో బతుకుతున్నాం. నువ్వు వైఎస్ఆర్సీపీలో ఏంటి అని అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నా జగనన్న. సరే, థ్యాంక్ యూ అండి. కానీ ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నాను, ప్లీజ్ కొట్టుకోకండి. మీరందరూ తమ్ముళ్ళు, లేకపోతే అన్నలు, లేకపోతే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండి, అందరూ ఆంధ్ర వాళ్ళం అండి. రాజకీయ నాయకులు వాళ్ళు గెలుస్తారు, లేకపోతే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి వస్తూ ఉంటారు. ఎంతమంది వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారో మీకు తెలుసు. వైఎస్ఆర్సీపీ నుంచి ఆ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు, ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు టీడీపీకి వెళ్లారో మీకు తెలుసు. వాళ్ళు అటు ఇటు వెళ్తూ ఉంటారు. కానీ మధ్యలో మీరెందుకండి ఇలా కొట్టుకుంటారు? ఒకవేళ మీరు నచ్చకపోతే మా మీద కేసులు పెడితే మేమే వెళ్తామండి, మీకెందుకండి ఇలా ఇదేంటి ఒక మనసు లేనోళ్ళలాగా ఇలాంటి రాంగ్ కమెంట్స్ చేస్తారు? మీరందరూ మనుషులే కదా, కడుపుకి అన్నమే కదా తింటున్నాము. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కేసులు పెట్టుకుంటారు, లేకపోతే మా మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు వేస్తారు, మేం బలైపోతాం. మధ్యలో మీరెందుకండి ఇలాగ కొట్టుకుంటున్నారు? అన్యం పుణ్యం ఎరగని చిన్నపిల్లల మీద వైఎస్ఆర్సీపీకి కోసం తిరిగిన వాళ్ళని, జెండాలు పట్టుకున్న వాళ్ళని ఎందుకంటే కొడతారు? లోకేష్ గారు, నిజంగా మీకు మనసు ఉంటే, మనకి పిల్లలున్నారు, ఆ పాపం తగలకూడదు. మీ ఇంట్లో కూడా పిల్లలున్నారు, బిడ్డలున్నారు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీది ఒక పెద్ద కుటుంబం,
ఒక కుటుంబంలో ఒక పిల్లోని చంపేస్తేనో ఒక పిల్లోని కొడితేనో ఆ పాపం ఉత్తినే పోదు లోకేష్ గారు. ఉత్తినే కేసులు పెట్టుకోవడాలు, ఉత్తినే రివెంజ్లు తీర్చుకోవడాలు,